నమస్తే అన్న. నమస్తే భాయ్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? నేనైతే 100% ఇవ్వాలి భాయ్. ఎందుకంటే ఆయన మన దేశం కోసం ఎంతో చేసినాడు రతన్ టాటా గారు. కరోనా టైంలో కూడా ఆయన 1000 కోట్లు ఇచ్చాడు మనకి. సామాన్యుల కోసం అంటే భయ చిన్న చిన్న కార్లు తక్కువ మైలేజ్ తోటి మొత్తం ఇచ్చినాడు ఆయన. నా దేశంతో సో ఆయన భారతరత్న ఇవ్వాలని మీరు భావిస్తున్నారు. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రతన్ టాటా భారతరత్నకి అర్హుడే అంటారు? అర్హుడే. ఎందుకంటే చాలా సేవ చేస్తున్నాడు కదా. మన ఇండియన్ కంపెనీస్ అన్నింటినీ కొద్దిగా బాగా డెవలప్ చేస్తున్నాడు. బాగా ఇండియా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది అనగా తను ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా సరే అంతా ఇండియాలోనే వర్క్ చేస్తాడు. బాగా సర్వీసెస్ కూడా బాగుంటాయి. కొంత లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లాంటివి కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇవ్వాలి, తప్పలేదు. ఎవరికో ఇస్తున్నారు, తనకి ఇస్తే ఏముంది. చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళ ట్రస్ట్ తరఫున చేస్తారు కదా. చాలా కార్పొరేట్ ఏదో ఉంటుంది కదా ఒకటి, దానికంటే కూడా ఎక్కువనే చేస్తున్నారని నాకు తెలుసు. మామూలుగా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏదో ఇంత పర్సెంటేజ్ చేయాలి అనేది రూల్ ఉంటుంది, కానీ అంతకంటే కూడా ఎక్కువ చేస్తున్నట్టుగా నాకు తెలిసినంత. ఇంతవరకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమి? పాలిటిక్స్ సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు బహుశా, లేకపోతే దాని మీద పెద్దగా వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదేమో కూడా. మనకు అది అవసరం, మనకు అది కాదు కదా కావాల్సింది అన్నట్టుగా, మన పని ఏదో మనం చేసుకుందాము, ఇవన్నీ తర్వాత సెకండరీ కదా అన్నట్టుగా ఉండొచ్చు బహుశా. సో అతనైతే భారతరత్న అర్హుడే అని మీరు భావిస్తున్నారు? అర్హుడే, ఇవ్వచ్చు, ఇవ్వాలి. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రతన్ టాటా భారతరత్న అర్హుడే అంటారు? అర్హుడే పక్క. రతన్ టాటా గారు 100% అర్హుడు రతన్ టాటా. ఎందుకంటే ఆయన సంపాదించే సంపాదనలో 70% చారిటీస్కే ఇస్తున్నారు ఆయన. ప్లస్ వాళ్ళ ఎంప్లాయీస్ చూసుకోండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, వాళ్ళ జీతాలు అన్ని బాగా చూసుకుంటారు. A to Z వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి రివ్యూస్ తీసుకోండి మీరు. టాటా వాళ్ళ దగ్గర ప్రతిదీ మీకు పాజిటివ్ వస్తుంది 100%. సామాన్యుల కోసం చార్టీస్ అంటే ఇప్పుడు సామాన్యులే కదా. ఇప్పుడు చార్టీస్ అంటే ఎవరు అనాథులు వాళ్ళు వీళ్ళు సామాన్యుల కోసం కదా 70% ఇస్తుంది. ప్లస్ సామాన్యులు కూడా ఆయన తెలియకుండా చేస్తారు. అందరు పబ్లిసిటీ చేసుకుంటారు, ఆయన తెలియకుండా చేస్తారు. అది మా పాలిటిక్స్ అంటారు, దాన్ని పాలిటిక్స్ చేస్తారు. మంచి వాళ్ళని గుర్తించరు. రతన్ టాటా కంపల్సరీ వెళ్ళేటప్పుడు ఇవ్వకపోతే మన దేశానికే వాల్యూ ఉంది. 100% భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మీరు అంటారు? 100% ఇవ్వాల్సింది.